హే గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. నేను మా హోమ్ టౌన్ వెళ్తున్నాను అనమాట. వీకెండ్ కదా, సో దానికోసం ఒక వ్లాగ్ ప్లాన్ చేశాను. ఏం లేదు, క్యాజువల్గా నేను ఎలా స్పెండ్ చేస్తాను అండ్ కొంచెం పూజ అదంతా ఉందన్నమాట. సో వై నాట్ వ్లాగ్ ఇట్ అనుకున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వెళ్ళే ముందు కిచెన్ మొత్తం కొంచెం సార్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను ఇందాకే వచ్చిన తర్వాత. సో ఈరోజు టమాటో పచ్చడి పెడదాం అనుకుంటున్నాం ఇంట్లో. సో నిలువు పచ్చడి లైక్ 15-20 డేస్ 1 మంత్ వరకు ఉంటుంది కదా, సో అది పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. సో నేనే పెడదామని అనుకుంటున్నాను. సో అది ఒకసారి చూపిస్తాను, లైక్ క్విక్గా ఎలా చేస్తానో చూపిస్తాను. ఒక 2 కిలోస్ టమాటోస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని డ్రై చేస్తున్నాను అనమాట. ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. 1 to 2 hours పెడితే పర్ఫెక్ట్గా డ్రై. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో నిన్ననే టమాటో పచ్చడి అని అనుకున్నాం కదా, లైక్ ఆరబెట్టి పెట్టాం కదా, ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. సరే ఓకే, రేపు చేసుకుందామని చెప్పి అవి అలాగే ఆరబెట్టేసి ఉంచాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. లైక్ క్విక్గా సింపుల్గా చూపిస్తాను, అంటే మరి ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కాకుండా ఓవరాల్గా ఎలా చేసుకుంటామో చూపిస్తాను అనమాట. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. యాక్చువల్గా మనం పోపులోకి చాలా ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాము. సో ఇందులోకి జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. నేను 2 kilos టమాటోస్ తీసుకున్నాను. ఇది ఊరివి అనమాట, లైక్ ఊర్లో దొరుకుతాయి కదా, అందుకే చాలా రైప్డ్గా సూపర్ ఉన్నాయి. దీనిలోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను. 50 grams, కిలోకి 50 grams చింతపండు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత కొంచెం మెంతులు లైట్గా వేయించి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, మెంతులు ఒక 2 spoons, ఆవాలు 4 spoons అనమాట. అంటే కిలోకి 1 spoon మెంతులు, 2 spoons ఆవాలు అలా మెజర్ చేసుకోవచ్చు. మంచిగా రోస్ట్ చేసి గ్రైండ్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. సో ఇట్లా మొత్తం మంచిగా కుక్ అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ ఒక 80% వచ్చింది. ఇంకా ఇలాగే ఒక పెట్టేస్తే చూడండి ఆల్మోస్ట్ 75% వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లైక్ అలాగే ఉంచానన్నమాట. వేడి అంతా పోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాను. లైక్ కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేసి, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం లైట్గా వేడి ఉంది, కొంచెం వామ్గా. సో దీనికోసం అయితే నేను కారం, ఉప్పు అండ్ ఇందాక చేసుకున్న ఆవా అండ్ మెంతులు పౌడర్ అనమాట. సో యాక్చువల్గా ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అంటే లైక్ నాకు తెలిసిన, సో 1 kilo టమాటోస్ తీసుకున్నాం కదా, 1 kilo టమాటోస్కి 100 grams ఆఫ్ ఉప్పు, 100 grams కారం ఉండాలి. సో లైక్ మీకైతే ఇంట్లో మెజర్మెంట్స్ కప్స్ ఆర్ ఏదైనా ఉంటాయి కదా, ఆర్ వెయింగ్ స్కేల్ ఉంటే సూపర్. లేదంటే మనకు మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా, మనము మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు అది యూజ్ చేసి మీరు కేజీ టమాటోస్కి 100 grams ఉప్పు కారం తీసుకోండి. సో ఇక్కడైతే నేను 200 grams తీసుకుంటున్నాను, ఎందుకంటే 2 kgs టమాటోస్ తీసుకున్నాను కదా రఫ్లీ. సో ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఇది ఒక 220 grams అలా ఉంది. ఫస్ట్ అయితే ఇంత యాడ్ చేసుకుంటున్నా, తర్వాత కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుందాము అని అనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు 2 kgs పెట్టలేదు యాక్చువల్గా, ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా కూడా 1/2 kg అలా పెడతాను. సో అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇది చూద్దాము మొత్తం కలిపిన తర్వాత ఎలా ఉంటుందో. సో చెయ్యితో కలపచ్చు, కానీ గ్లౌజెస్ అలా ఏదైనా ఉంటే కలపండి. నాకు చెయ్యి మండుతుంది కాబట్టి నేనైతే కలపట్లేదు. సో ఇది కొంచెం టైం పడుతుంది. సో కలుపుకున్నాను ఒకసారి. సో ఈ మిగిలిన సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను.
ఇంకా అంతే. సో ఇది 220-230 గ్రామ్స్ అని చెప్పాను కదా, సో 200 వేసుకున్నాను. ఇది కూడా అంతే సేమ్. సో కారం కూడా కారం అయితే వేసుకోవచ్చు. ఉప్పు మొత్తం అయిపోయిన తర్వాత చూసి వేసుకుందామని చెప్పి అది కొంచెం పక్కకు పెట్టేశాను. సో ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇంకా పోపు పెట్టుకోవడం. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. సో ఎలా అంటే కిలోకి ఒక 200 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో దీనిలోకి నేను ఏం ఎక్కువ యాడ్ చేయట్లేదు, జస్ట్ జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి, అది మన ఆప్షనల్ అనమాట, మన ఇష్టము. కొంచెం వెల్లుల్లి యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ టమాటో మనం చేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 7 to 10 minutes అలా మంచిగా స్లో కుక్ చేసుకోవాలి. చేసుకుంటే సూపర్ యమ్మీ రెడీ, లైక్ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఈజీగా 1 to 2 months, ఐ డోంట్ నో, నేనైతే 1 monthలో ఇది ఫినిష్ అయిపోతుంది కాబట్టి 1 monthకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఐ థింక్ 3 months కూడా లైక్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. హే గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. యాక్చువల్గా ఈరోజు హోలీ, సో పౌర్ణమి కాబట్టి ఈరోజు జస్ట్ ఓన్లీ ఇంట్లో వాళ్ళమే అలా చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. సో జస్ట్ అలా కొంచెం గ్లిమ్స్ ఇస్తాను ఏమేమి చేస్తున్నామో. సో కరెంట్లీ అయితే హెడ్ బాత్ అంతా చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. కొంచెం డెకరేషన్స్ అండ్ కుకింగ్ అదంతా రెడీ అవుతుంది. నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. సో నేను మీకు కొంచెం అలా ఎలా చేసుకుంటామో అదంతా జస్ట్ కొంచెం వీడియో తీస్తాను అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ శారీ డ్రేప్ చేసుకొని అసలు పూజ మొత్తం తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు వీలు అవ్వలేదు. సో అసలు నేను ఆ క్లిప్స్ యాడ్ చేయలేదు, జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉంది అనమాట. సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మొత్తం పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అంతా తీసేసుకొని ఇంకా నాకు అర్జెంటుగా ఆఫీస్ వర్క్ ఉండే అనమాట. సో నేను రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. ఇది మండే యాక్చువల్లీ. సో ఇంకా నేను రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఆఫీస్ అటెండ్ అయిపోయాను. దీనికోసం మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఈ టమాటో పచ్చడి ఇంకా మమ్మీ పెట్టించే ఆల్ థింగ్స్ ఉంటాయి కదా, అదంతా నేను ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, షార్ట్ అండ్ స్వీట్గా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్ అండ్ టేక్ కేర్.